యవనస్తులకు ఎంత అద్భుతమైనటువంటి స్పీచ్ అంటే, చాలామంది అవేర్నెస్ చేయబడుతున్నారు, పురుకొల్పబడుతున్నారు. కనుక వారు మనకి దీనికి సంబంధించిన, యూత్కు సంబంధించినటువంటిది ఫ్యూ వర్డ్స్ వారు మనకి తెలియజేస్తారు. చప్పటి కూడా వారిని ఆహ్వానించుదాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి ఘనమైన స్తోత్రం. ముందుగా మీ అందరికి కూడా హ్యాపీ క్రిస్మస్. లూకా శుభవార్త 2వ అధ్యాయం 10వ వాక్యము, మీరు భయపడవలదు, సమస్త ప్రజలకు పరమానందం కలిగించు శుభ సమాచారం మీకు ఇచ్చేదను అని పలికారు. కాబట్టి ఈ సమయంలో ఈ సంతోషాన్ని, క్రిస్మస్ సంతోషాన్ని మీ పక్క వారితో పంచుకోండి. మీ కుడి పక్క ఎడం పక్క ఉన్న వారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరచండి. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, వి విష్ యు హ్యాపీ క్రిస్మస్. అందరూ కలిసి పాడు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, వి విష్ యు హ్యాపీ క్రిస్మస్. రాజ్ ప్రకాష్ పాల్ గారు మనకి క్రిస్మస్ సందేశాన్ని ఇస్తారు. నేను యువతను ఉద్దేశించి ఒకే ఒక మాట మీకు చెప్పాలనుకున్నాను. సజీవంగా మీరు నిలబడండి. ప్రియ దైవజనమా, యువ క్రైస్తవ సేవా సంఘమా, ఈరోజు చాలా పవిత్రమైనటువంటిది. ఇది పుణ్యక్షేత్రం. గత 100 సంవత్సరాల నుంచి కోట్లాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి దేవునికి దగ్గరయ్యారు. మీరు కూడా పవిత్రతలో ఎదిగి దేవుని ముందు నిలబడాలి. మీ చేతిలో కాగడా పట్టడం కాదు, నీవే వెలుగుతున్న ఒక కాగడాగా మారాలి. నీ ఆదర్శాలు ప్రకాశించడమే కాదు, నీ జీవిత ప్రభలు భావితరాలకు దీపికలుగా మారాలి. గమ్యం చేరేంత వరకు కూడా గమనం ఆపుకు. ఆశించింది సాధించే వరకు కూడా తుది శ్వాస విడవకు. యువత సమాజ శక్తి నీవే, సంఘాలకు ఉన్నటువంటి బలం నీవే. ప్రపంచం మీ వైపు చూస్తుంది. అగ్నిలా జ్వలించి నీవు వెలగాలి. నేను సాధించలేను అని ఎప్పుడు అనుకో మాకు. ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఐ కెన్ అనేది యువత నినాదం. దాన్నే నీవు ఐకన్గా మార్చుకోవాలి. మత్తయి శుభవార్త 2వ అధ్యాయం 2వ వాక్యంలో యూదుల రాజుగా జన్మించిన శిశువెక్కడ, ఆయన నక్షత్రమును తూర్పున చూచి మేము ఆరాధింపవచ్చితిమి అని జ్ఞానులు వచ్చారు. మీరు జ్ఞానంలో నిలబడాలి, విజ్ఞానంలో నిలబడాలి. నీవు ఎవరికి కూడా తక్కువ కాదు. కీర్తన 8:5వ వచనం, నీవు నరుని నీకంటేను కొంచెం తక్కువగా చేస్తవి. కీర్తి మహిమల కిరీటంలో నీవు దేవుని మహిమపరచాలి. ప్రియ యువతి యువకులారా, మీరందరూ కూడా క్రైస్తవులుగా నిలబడతారా? క్రైస్తవ సంఘం కోసం నిలబడతారా? మీరే అనంత శక్తి, విశ్వాసం నీలో దాగి ఉంది. కాబట్టి నీవు నిలబడాలి. దయచేసి అందరూ ఒకసారి లేచి నిలబడండి. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. మీరు మీ కుడి చెయ్యి ఇలా పైకి లేపి సమాధానం ఈ విధంగా చెప్పండి. అందరూ చెప్పండి. నిలబడతాం. మీరు విశ్వాసానికి నిలబడతారా? క్రైస్తవ విలువలకు నిలబడతారా? నిలబడతాం. సమాజాన్ని నడిపించగల నాయకత్వ లక్షణాలతో నిలబడతారా? నిలబడతాం. క్రీస్తుకు సాక్షులుగా నిలబడతారా? క్రిస్మస్ విలువలకు నిలబడతారా? నిలబడతాం. ఇప్పుడు 2 చేతులు పైకి లేపి నిలబెడతామని చెప్పండి. అందరూ చెప్పండి. క్రైస్తవ సంఘాలను పడిపోకుండా నిలబెడతారా? విచ్ఛిన్నమవుతున్న కుటుంబాలను పటిష్టంగా నిలబెడతారా? కష్టాలలో ఉన్నటువంటి పేదలకు ధైర్యంగా నిలబెడతారా? క్రీస్తుకు సాక్షులుగా యువతను నిలబెడతారా? నిలబెట్టండి. మంచి క్రైస్తవులుగా నిలుచోండి. ప్రైజ్ ది లార్డ్.